ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రియులందరికీ నా నిండు మనసుతో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప నేటి వరకు మనము సజీవుల దేశంలో నిలిచి ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. ఈ దినం బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని మన వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులతో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువును చూస్తున్నాడు. దేవుడైన యెహోవాను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చొక్కా ఈ అంచులు దేవాలయమును కప్పేశాయి. ఆయనకి పైగా శరాపులు ఆరాధన చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఆ శరాపులకు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో వాళ్ళ ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకుంటూ, మరో 2 రెక్కలతోటి వాళ్ళు ఎగురుతూ దేవుడైన యెహోవాని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయడం ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని అలా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే ఆ దేవాలయపు గడప కమ్ములు అదురుతున్నాయంట. అంత గంభీరమైన పెద్ద స్వరాలతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే ప్రవక్త చూస్తూ ఉన్నాడు. అదంతా చూసినప్పుడు బహుశా అతనికి కూడా, ఆ ప్రవక్తకు కూడా దేవుణ్ణి ఆరాధించాలని అనిపించిందేమో, ఆరాధించాలి అని అనుకున్నాడేమో. వెంటనే అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే యెషయా గ్రంథం 6:5 వాక్యం చదువుకుంటే, 6వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. నేను నశించి తిని, నా కన్నులతో నేను దేవుని చూచి తిని అనుకుంటుని అని ఉంటుంది. ఈలోగా ఆ శరాపులలో ఒకడు వచ్చి బలిపీఠం మీద మండుతుంటుంది కదండి, ఆ బలిపీఠం మీద మండుతూ ఉన్న మంటలో ఉండి ఒక నిప్పును తీసుకొచ్చి ఒక కారుతో తీసుకుని వచ్చి ఈ ప్రవక్త యొక్క పెదవులకు తగిలించగా ఈ ప్రవక్త పెదవులు పవిత్రపరచబడడం జరిగింది. ఆ దూత ఈ ప్రవక్తతో మాట్లాడి ఏమంటాడంటే, ఈ నిప్పు నీ పెదవికి తగిలింది కనుక, నీ పెదవులను తాకింది కనుక నీ పాపమునకు క్షమాపణ కలిగింది, నీ దోషము క్షమించబడింది అని చెప్పాడు. ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 5వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రవక్త ఎందుకని ఒక్కసారిగా అయ్యో అని అతనిలో ఉన్న ఆ భావాన్ని ఆ విధంగా ఎందుకు ఎక్స్ప్రెస్ చేశాడు అని ఆలోచన చేస్తే, 6వ అధ్యాయం 5వ వాక్యంలో నేను అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, అపవిత్రమైన పెదవులు నావి, నేను నశించి తిని, నా కన్నులతో నేను దేవుణ్ణి నేరుగా చూశాను గనుక నేను నశించి తిని అనే మాట అతను మాట్లాడతాడు. అతను ఎంతకీ అయ్యో అని ఎందుకు కంగారు పడ్డాడు, ఎందుకు గాబరా పడ్డాడు, ఎందుకు హైరాణ అయిపోయాడంటే, ఆ వాక్యంలో ఉన్న ఒక చిన్న పదం, నేను నశించి తిని, కన్నులతో నేను ఆయన్ని చూశాను అని. ఎందుకు ఆ మాట అతను పలికాడంటే, పాత నిబంధన భక్తులు
పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుణ్ణి నేరుగా కనులతో చూస్తే చచ్చిపోతాం అనే ఒక నానుడి ఉండేది. ఆ మాటని మోషేతో దేవుడు నేరుగా కూడా చెబుతాడు. మోషే, నీ మహిమను నేను చూస్తాను అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, లేదు మోషే, ఏ నరుడు నన్ను ముఖాముఖిగా చూసి బ్రతకడు. అయితే నువ్వు అడిగావు కాబట్టి నా మంచితనాన్ని నీకు చూపిస్తా, నా వెనక భాగాన్ని నువ్వు చూడు అని దేవుడు మోషేతో చెప్పడం మనం చదువుకుంటాం బైబిల్లో. దేవుణ్ణి నేరుగా కళ్ళతో చూసి బ్రతకడం అసాధ్యం, చచ్చిపోతాం అనే ఒక నానుడి ఉండేది. అది నిజము కూడా, అది వాస్తవము కూడా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి చదువుకుంటే మనోహ దంపతులకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నీకు కుమారుడు పుడతాడు, నువ్వు ఈ జాగ్రత్తలు పాటించు, నీ కొడుకు యెహోవాకు నాజీరు చేయబడతాడు, నువ్వు ఈ విధంగా జాగ్రత్తగా ఉండు, నీ కొడుకును కూడా జాగ్రత్తగా పెంచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోహకు కూడా ఆ స్త్రీ చెబుతుంది. ఇద్దరూ కలిసి మరలా దేవుని ప్రార్థిస్తే మరలా దేవుడు దిగి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అర్పణ తీసుకొస్తారు. తర్వాత దేవుడు అగ్నిలో నుండి పైకి ఆరోహణమై వెళ్ళిపోవడం మనం చదువుకుంటాం. ఆ చివరిలో 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యంలో మనోహ అంటాడు, మనము దేవుణ్ణి చూచితిమి గనుక ఇక మనం చచ్చిపోతాం అంటాడు. అతను యెహోవా దూతని మనోహకు తెలియవచ్చినప్పుడు మనం దేవుణ్ణి చూసాం, మన కన్నులతో మనం దేవుణ్ణి చూసాం కనుక మనం ఇక బ్రతకం, చచ్చిపోతాం, నశించిపోతాం అని అంటే అతని భార్య అంటుంది, లేదు, యెహోవా మనలను చంపదలిచిన ఎడల ఎందుకు మనల్ని దర్శిస్తాడు, మనకి కుమారుడు పుడతాడని ఎందుకు చెబుతాడు, మనల్ని చంపదలచలేదు యెహోవా అని చెబుతుంది. ఇట్లా బైబిల్ ఇంకా చాలా చోట్ల. గిద్యోను దగ్గర కూడా, గిద్యోన్ని దేవుడు దర్శించడానికి వచ్చినప్పుడు గిద్యోను కూడా అలాగే భయపడిపోయాడు. నేను చచ్చిపోతాను, యెహోవాను చూచి కూడా నేను బ్రతికే ఉన్నానా అని ఆశ్చర్యపడతాడు. దేవుడు అంటాడు, నువ్వు చావోలే, నేను నిన్ను కటాక్షించాను అని చెబుతాడు. ఇట్లా బైబిల్లో పాత నిబంధన కాలంలో భక్తులు ఏమనుకునే వాళ్ళంటే, దేవుణ్ణి మన కన్నులతో ముఖాముఖిగా మనం చూసినట్లయితే మనం చచ్చిపోతాం, మనం బ్రతకము అని భయపడేవాళ్ళు. అది నిజమే అని నిర్గమాకాండంలో మోషేతో కూడా దేవుడు చెప్పడం జరిగింది. యాకోబు కూడా ఆదికాండం 28వ అధ్యాయంలో, అయ్యో ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే తప్ప ఇంకొకటి కాదు, ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడు ఉన్నాడనే విషయం నాకు తెలియకపోయినే, ఇది భయంకరమైన స్థలము అంటాడు. ఎందుకని యాకోబు అది భయంకరమైన స్థలం అన్నాడంటే, దేవుణ్ణి నేను చూశాను కదా, చచ్చిపోతానేమో భయపడిపోయాడు. యాకోబు భయపడొద్దు, నేను నిన్ను దీవిస్తాను అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి చూస్తే ముఖాముఖిగా చచ్చిపోతామని భయపడుతూ ఉండేవాళ్ళు పాత నిబంధన కాలంలోని భక్తులు. ఆ ప్రకారంగానే యెషయా కూడా, ప్రవక్త అయిన యెషయా కూడా, అయ్యో నేను దేవుణ్ణి చూశాను, నేను చచ్చిపోతాను అనుకున్నాడు, నేను చచ్చిపోయాను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, ఆ విధంగా నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి కదా, అపవిత్రమైన పెదవులు గల మనుష్యులలో నేను నివసిస్తున్నాను కదా, ఆ ప్రజల మధ్య నా నివాసం ఉంది కదా, వాళ్ళ పెదవులు అపవిత్రమైనవే, వాళ్ళతో వ్యవహారాలు నడిపిస్తున్నా నా యొక్క పెదవులు కూడా అపవిత్రమైనవే. ఇలాంటి అపవిత్రమైన అవయవాలు కలిగి నేను దేవుణ్ణి చూశాను కనుక నిశ్చయంగా చచ్చిపోతాను, నేను చచ్చిపోయానేమో అనుకున్నాడు కూడా. మీరు గమనిస్తే ప్రత్యక్షపు గుడారములో సేవ చేయు యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి.
అతను అపవిత్రుడై ఉంటే గనక చచ్చిపోతాడు. పవిత్రుడై ఉంటే గనక బ్రతికి బయటకు వస్తాడు ధూపం వేసి. అపవిత్రుడై గనక వెళితే చచ్చిపోయి తిరిగి వస్తాడు. అతని నడుముకు కట్టబడిన తాడు చేత బయట ఆవరణములో ఉన్న ప్రజలు అతని బయటికి లాగేస్తారు. అపవిత్రతతో ఆయన సన్నిధికి వెళితే చచ్చిపోతాం అనే ఉద్దేశం అలనాడు ప్రజలకు ఉండేది. మోషేను దేవుడు కూడా అంటాడు, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ యొక్క పాదములకున్న పాదరక్షలు తీసే అని చెప్తాడు. దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలంటే ఒక అర్హత, పవిత్రత, శుద్ధీకరణ కావాలనేది పాత నిబంధనలో ఉన్న భక్తులకు కూడా తెలుసు. ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న మహాప్రభుని కలుసుకోవాలంటే ఎలా పడితే అలా వెళ్ళకూడదని పాత నిబంధనలో ఉన్న భక్తులకు కూడా తెలుసు. బేతేలునకు వెళ్ళమని యాకోబుతో దేవుడు సెలవిస్తే తన భార్యలతో చెబుతాడు, మిమ్మును మీరు శుచిపరుచుకునుడి. బేతేలు పరిశుద్ధ స్థలం, అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా పడితే అలా దేవుని సన్నిధికి అనాలోచితంగా వెళ్ళకూడదు, అపవిత్రతతో వెళ్ళకూడదు. శుద్ధీకరించుకోండి, మిమ్మును మీరు శుచిపరుచుకునుడి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలని పాత నిబంధన భక్తులకు తెలుసు, నేటి భక్తులకు తెలియదు. ఎలా పడితే అలా దేవుని సన్నిధికి వస్తారు, అపవిత్రతతో బలలో చేతులు వేస్తారు, అయోగ్యతతో వస్తారు దేవుని దగ్గరికి. దేవుని సన్నిధికి రావడానికి దేవుని అప్రోచ్ అవ్వడానికి ఒక అర్హత, ఎలిజిబిలిటీ లేదండి. యెహోవా పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి దేవుని సన్నిధికి వెళ్ళు అనే యొక్క క్వాలిఫికేషన్స్. మోషేని ఎందుకు రమ్మనాలి దేవుడు ప్రతిసారి పర్వతం మీదకి? నీతో పాటు ఎవరూ రాకూడదు అని ఎందుకు చెబుతాడు? ఒక అర్హత ఉండాలి. పర్వతం క్రింద కూడా ఎవరు దరి చేరకూడదని చెప్పాడు. ఒకసారి నువ్వు ఒక్కడివే రావాలి పర్వతం మీదకి, మోషే ఎవరు రాకూడదు, ఇది పరిశుద్ధ స్థలం, అయోగ్యతతో అపవిత్రతతో నా సన్నిధిని సమీపించకూడదు అని దేవుడు చెప్పాడు. ప్రవక్త, అయ్యో దేవదూతలందరూ ఆరాధన చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనుకునేసరికి వాళ్ళ పెదవులేమో పవిత్రమైనవి, నా పెదవులేమో అపవిత్రమైనవి. ఆయన పరిశుద్ధుడు కనుక వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేయాలంటే పరిశుద్ధమైన పెదవులు కావాలి కదా. ఆయన చూడ్డానికే నా పెదవులు అపవిత్రమైనవని నేను చచ్చాను అనుకున్నాను, ఇంకా ఆయన్ని ఎలా ఆరాధన చేస్తాను అపవిత్రమైన పెదవులతో? ఆలోచించండి. యెషయా అంటున్నాడు, నా పెదవులు అపవిత్రమైనవి గనుక అపవిత్రమైన పెదవులతో నేను ఆయన చూస్తేనే చచ్చిపోయాను అనుకున్నాడు యెషయా. అలాంటిది ఇక ఆయన పరిశుద్ధుడు కదా, ప్రతిగానములు చేయబడుతున్నాడు కదా. అలాంటి పరిశుద్ధుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇంకెంత పవిత్రమైన నోళ్ళు మనం కలిగి ఉండాలి, ఇంకెంత పవిత్రమైన పెదవులు మనకు ఉండాలి, మన నాలుక ఇంకెంత మంచిదై ఉండాలి, ఎంత శుద్ధీకరణ మనకు ఉండాలి. బైబిల్లో నేను చదువుకున్నప్పుడు యేసయ్య తన నోటితో చెప్పిన మాట ఏంటంటే, స్వతహాగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మాట్లాడాడు. హృదయ శుద్ధి ఉండాలి దేవుని చూడాలంటే. హృదయ శుద్ధి అంటే ఏంటి? యేసుప్రభు ఒకసారి మాట్లాడుతూ శాస్త్రుల పరిశీలతో మాట్లాడితే ఏమన్నాడంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో చెడుండి నోరు మంచిగా మాట్లాడదు. మీ మాటలు చెడ్డవి, కారణం మీ హృదయం చెడ్డది. నటించవచ్చు కానీ ప్రతిసారి వర్కౌట్ అవుతుంది.
హృదయంలో ఏముంది అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. మనం బాటిల్లో మంచినీళ్ళు పోసి మిరిండా రమ్మంటే రాదు కదండి. మన హృదయాన్ని దేనితో నింపుకుంటే అదే బయటకు వస్తుంది. వాక్యంతో నింపుకుంటే వాక్యమే బయటకు వస్తుంది. మంచి మాటలతో నింపుకుంటే మంచి మాటలే బయటకు వస్తాయి. అయితే మీ మాటలు చెడ్డవి అయి ఉంటే, మీ నోరు చెడ్డది అయి ఉంటే, మీ నోటి మాటలు చెడ్డవియును, మీ నోరు అశుద్ధంగా ఉంటే మీ హృదయం చెడ్డది. నీ హృదయంలో శుద్ధీకరణ లేకుండా, హృదయ శుద్ధి నీకు లేకుండా ఎలా దేవుణ్ణి చూస్తావు? నేను చెప్పొచ్చేది ఏంటంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే నీ నోరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీ పెదవులు పవిత్రంగా ఉండాలి. దేవుని చూడాలంటే కళ్ళు పవిత్రంగా ఉండాలి, చేతులు నిర్దోషంగా ఉండాలి, హృదయము పవిత్రమైనదై ఉండాలి, కాళ్ళు తొట్టిల్లని కాళ్ళై ఉండాలి, పాదములు తొట్టిల్లని పాదములై ఉండాలి, మాటి మాటికి పడిపోయే పాదములు కాకుండా ఉండాలి. అవన్నీ ఉండాలి. అంత మాత్రమే కాక నీ పెదవులు కూడా పవిత్రమైనవై ఉండాలి, నీ నోరు పవిత్రమైనదై ఉండాలి. ఎందుకంటే నీ నోటి మాటలను ఆయన కోరుకుంటున్నాడు, నీ స్వరమును ఆయన ఇష్టపడుతున్నాడు. నీ స్వరము ఆయనకు కావాలి, ఆయన వినడానికి ఆశపడుతున్నాడు. ఎందుకంటే పరమగీతముల గ్రంథములో కన్యకతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, సంఘమును ఉద్దేశించి ప్రభువు మాట్లాడే మాట ఏంటంటే, బండ సందుల్లో ఎగిరే నా పావురమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరం నేను వినడానికి ఆశపడుతున్నాను. ఇంకొక చోట పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో ప్రభు ఇలా అంటాడు, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది అని. మన నోరు పవిత్రంగా ఉండాలి. ఆయనను ముద్దు పెట్టుకోవాలంటే ఆయన ప్రేమించాలి. 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటుంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును, అతని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. అంటే ముద్దు అంటే ప్రేమకు సాదృశ్యం. అంటే ఆయన్ని ముద్దు పెట్టుకోవాలంటే మన నోళ్ళు పవిత్రమైనవి ఉండాలి కదండి. ఆయన ఆరాధించాలంటే, స్తుతించాలంటే, మన స్వరము ఆయనకు వినపడేలా చేయాలంటే మన నోళ్ళు పవిత్రమైనవి ఉండాలి కదండి. అదే ఈరోజు సందేశం. పవిత్రమైనటువంటి నోళ్ళు మనకు ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే కాల్చబడిన పెదవులు ఉండాలి. యెషయా పెదవులు కాల్చబడ్డాయి కదా. బలిపీఠం మీద మండుతున్నటువంటి నిప్పులు తీసుకొచ్చి కారుతో అతని పెదవులకు తగిలించక అతని పెదవులు పవిత్రపరచబడ్డాయని, దోష నివృత్తి అయిందని దూత చెప్పాడు కదండి. ఖచ్చితముగా మన పెదవులు కాల్చబడిన పెదవులు అయి ఉండాలంటే పవిత్రమైన నోరు మనకు ఉండాలి. మన నోట ఏముండాలి, ఏముండకూడదు జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్లో చదువుకున్నప్పుడు తన నోటిని కాపాడుకొనువాడు తన్ను కాపాడుకొనును అనుంది వాక్యంలో. యేసయ్యకు నీ స్వరం వినిపించాలంటే, ఆయన నీ స్వరం వినాలి, నాకు వినిపించు అని కోరుకోవాలంటే నీ నోరు అపవిత్రమైనదైతే ఆయన కోరుకుంటాడా? నీ పాపానికి నివృత్తి కలగకుండా, నీ నోటి ద్వారా కలిగిన దోషానికి క్షమాపణ కలగకుండా నీవు ఆయన ఆరాధిస్తే ఆయన అంగీకరిస్తాడా? ఒకడు తన నోటి ఫలమును అనుభవించును అనుంది వాక్యంలో. నేను చెప్పొచ్చేది ఒకటే, మన నోళ్ళు పవిత్రంగా కాపాడుకోవాలి. మన నోట ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఒక్కొక్క మాట ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన నోట ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. మన నోరు చాలా ప్రాముఖ్యం. జీవన్ మరణాలు నాలుక వశ్యం అని వాక్యం సెలవిస్తుంది. చాలా ప్రాముఖ్యం మన నోరు. దేవుడు కోరుకున్న ఒక అవయవం. ఈరోజు మన నోట ఏముండాలి, ఏముండకూడదు బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుంటే భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు, తనకు స్తోత్ర రూపమగు నూతన కీర్తన ఆయన నా నోట నుంచెను, దానిని చూచు వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. తనకు స్తోత్ర రూపమగు నూతన గీతమును నా నోట ఆయన ఉంచాడు. మన నోట ఉండవలసినది యెహోవాకు స్తోత్ర రూపమగు నూతన కీర్తన. మన నోట ఏముండాలి? ఒక గీతం ఉండాలి. అయితే
క్రైస్తవులందరూ పాటలు పాడతారండి, క్రైస్తవులందరూ దేవుణ్ణి గానాలు చేస్తారండి, వాళ్ళు గీతములు పాడతారండి. అయితే ఆ గీతము ఏదై ఉండాలి అనే మాట ఈరోజు నేను మీతో చెబుతున్నాను. మీ నోట ఉండవలసిన గీతముకు 2 లక్షణాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 2 లక్షణాలు. ఒకటి, అది మన దేవునికి యెహోవాకు స్తోత్ర రూపమగు గీతమై ఉండాలి. రెండోది, అది నూతన గీతమై ఉండాలి. అంతే కదా, తనకు స్తోత్ర రూపమగు నూతన గీతం. మొదటిది ఆయనకు స్తోత్ర రూపమైన గీతమై ఉండాలి. రెండోది నూతన గీతమై ఉండాలి. స్తోత్ర రూపమగు గీతం అంటే ఏంటి? ఆయన్ను మహిమపరచాలి. ఆ గీతములో ఆయన నామమే గొప్ప చేయబడాలి. ఆయన నామమే ప్రప్రథమమైనటువంటి అంశమై ఉండాలి. ఆయన నామంలో ఉన్న శక్తి సామర్థ్యాలు అక్కడ కనపరచబడాలి. ఆయన నామమే పరిశుద్ధపరచబడాలి. అంటే ఏంటి? ఆయన నామం తప్ప వేరొకరి నామం ఉండకూడదు. ఒక పాట ఉంది, పాడేద నేను ఒక నూతన గీతం, యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదాయే. నీ గీతములో ఆయన నామము తప్ప వేరొక నామం ఉండకూడదు. ఆయన చేసే గొప్ప కార్యాలు ఉండాలి, ఆయన ఔన్నత్యం ఉండాలి, ఆయన గుణగణాలు ఉండాలి, ఆయన విశేషత ఉండాలి. ఆయన గతములో ఏం చేసాడో, గొప్ప కార్యాలు చేసాడో నీ వ్యక్తిగత జీవితంలో కానీ సంఘం పట్ల చేసిన కార్యాలు ఇంకా ఏమైనాను, గతములో ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడు, గతంలో ఆయన ఏమై ఉన్నాడో, ఇప్పుడు ఏమై ఉన్నాడో, భవిష్యత్తులో ఆయన ఏమై ఉంటాడు. టోటల్లీ ఆ సాంగ్ అంతా కూడా, ఆ కీర్తన అంతా కూడా, ఆ పాట అంతా కూడా యేసయ్యను మహిమపరిచేదిగా ఉండాలి. ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కనికరాన్ని, ఆయన నీకు ఇచ్చిన వ్యక్తిగత ఆ గొప్ప మధురమైన స్మృతులను, అనుభవాలను, నీ జీవితంలో ఆయన నడిపించినటువంటి గొప్ప మార్గాలను అన్నీ వివరించేదిగా ఆ పాట ఉండాలి. కేవలం యేసయ్య నామమే మహిమపరచబడాలి నీ గీతము ద్వారా. ఇవన్నీ సినిమా పాటలు ఉంటాయండి. సినిమా పాటల్లో యేసయ్య నామం ఉంటుందా? సినిమా పాటల్లో యేసుని గురించిన ప్రస్తుతి ఉంటుందా? సినిమా పాటల్లో యేసు యొక్క మంచితనము, యేసు యొక్క గుణగణాలు, యేసు యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయా? నేను అదే అడుగుతున్నాను ఈరోజు. అన్య దేవతలను ఉద్దేశించి రాయబడిన పాటల్లో యేసయ్య నామం ఉంటుందా? యేసయ్య గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, గుణగణాలు, ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ కూడా ఉంటాయా? యేసయ్యకు సంబంధించిన ఆనవాలు ఉంటాయా? యేసయ్యను మాత్రమే ఘనపరిచి గొప్ప చేసే గీతాలుగా ఉంటాయా సినిమా పాటలు, అన్య దేవతలను ఉద్దేశించి రాసిన పాటలు? నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నీ నోట క్రైస్తవుడా, నీ నోట ఉండవలసింది పాటే ఉండాలి. దేవుని గురించి నీ నోట పాటలు ఉండాలి. అయితే ఏ పాటలు ఉండాలి? సినిమా పాటలు ఉండకూడదు, అన్య దేవతలను ఉద్దేశించి పాడే పాటలు ఉండకూడదు. నీ నోట ఉండవలసింది యెహోవాను గూర్చిన ప్రస్తుతి, యేసయ్యను గురించిన గాన ప్రతిగానం, ఆయన గొప్ప చేసే విధంగా, ఆయన్ని కీర్తించే విధంగా నీ నోట ఉండే పాట ఉండాలి. దేవునికి అవమానకరంగా క్రైస్తవులు సినిమా పాటలు పాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి అది, ఎంత సిగ్గుచేటండి. మీ నోళ్ళు అపవిత్రపరచబడవా? యెహోవాను గూర్చి పాడితేనే అది పవిత్రమైన పాట. నీ పెదవులు పవిత్రమైనవిగా ఉంటాయి. లేదంటే నువ్వు ఏడవాలి, యెషయా ప్రవక్త ఏడ్చినట్లు నువ్వు రియలైజ్ అవ్వాలి, అయ్యో నా పెదవులు పాడైపోయాయి, అపవిత్రమైపోయాయి అని. సినిమా పాటలు పాడే క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను. అన్ని దేవతలను ఉద్దేశించి రాసిన పాటలు పాడుకుంటున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. యేసయ్య పాట తప్ప నీ నోటి ఇంకో ఏదైనా పాట వస్తుందా? నీ పెదవులు అపవిత్రపరచబడ్డాయి, చచ్చినా నువ్వు దేవుణ్ణి చూడలేవు. అంత పెద్ద ప్రవక్త, నా పెదవులు అపవిత్రమైపోయినాయి బాబు,
నేను దేవుని చూస్తే చచ్చిపోతాను అని భయపడుతుంటే, నీ పెదవులు అపవిత్రమైనవి ఉంటే నువ్వు ఎలా చూస్తావు? నీ పెదవులు పవిత్రము కానట్లయితే నీ హృదయం ఎలా పవిత్రమైనదై ఉంటుంది? హృదయం నిండిన దాన్ని బట్టే నువ్వు పాడుతావు, నువ్వు మాట్లాడుతావు. సినిమా పాటలు నీ హృదయంలో మెదులుతుంటే అవే పాడుతావు నువ్వు. ఏ విధంగా పవిత్రంగా ఉంటాయి నీ పెదవులు? సినిమా పాటలు పాడే ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు దేవుని చూడలేరు అనే మాట వాస్తవం. నీ పెదవులు అపవిత్రమైనవి. మన ఈ మధ్యకాలంలో నేను ఒక పెద్ద దైవజనుడు అండి, ఆరాధన చేస్తూ 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 సినిమా పాట పాడేశాడు. కొంతమంది దురద చేతులు గలవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఒక సినిమా వీడియో క్లిప్పింగ్ తీసుకొచ్చి, ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొచ్చి సినిమాలోదండి. నేను మారు మనసు పొంద క్రితం చూసిందేనండి అది. ఆ సినిమా చూడలేదండి, మారు మనసు పొంద క్రితము. అలాంటి వ్యక్తులు సినిమాలు నటిస్తుంటే కొంచెం తెలుసు. 2 వ్యక్తులండి సినిమాలు నటించేవాళ్ళు. ఆ వీడియో క్లిప్లో ఉన్నారు వాళ్ళు. 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తుంటే ఒక అతను చెప్తాడు ఇంకొక అతనికి, ఎరా పెట్టు, ఆ పాట పెట్టి ఒకసారి రికార్డింగ్ పెట్టంటే ఆ ఫోన్ ఆన్ చేయగానే ఈ దైవజనుడు స్వరము ఆ ఫోన్లోనే వస్తుంది. ఇతను ఏ పాట అయితే పాడాడో, ఏ సాంగ్ని హమ్ చేశాడో, ఏ సినిమా పాటను హమ్ చేశాడో ఆ పాట వస్తుంది ఆ సెల్ ఫోన్లో. దైవజనుని యొక్క నోట నుండి వచ్చు పాట, అది సినిమా పాట. దానిని సినిమా వీడియో క్లిప్పింగ్లో పెట్టారు కొంతమంది వ్యక్తులు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అది చూసిన తర్వాత దేవుని నామానికి మహిమ వస్తుందా? ఎవరైనా చూసారండి? క్రైస్తవులు చూడొచ్చు, అన్ని జనులు చూడొచ్చు, ఎవరైనా సరే ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తారండి. దేవునికి మహిమ వస్తుందా? ఆ దైవజనుడు దేవుణ్ణి మహిమపరిచినట్లా? అతని పెదవులు పవిత్రమైనవా? ఇది నా ప్రశ్న. క్రైస్తవులై ఉండి సినిమా పాటలు పాడుతున్నారా? చచ్చినా దేవుణ్ణి మీరు చూడలేరు, చచ్చినా చూడలేరు. 2వ లక్షణం, నూతన గీతమై ఉండాలండి. మీ నోట ఉండేది నూతన గీతమై ఉండాలి. సినిమా పాటలు పాడట్లేదు, ఓకే, దేవుని పాటలే పాడుతున్నారు, మంచిది. అయితే మీరు పాడే కీర్తన నూతన గీతము అని మీరు చెప్పి పాడుకుంటున్నారు. అది పాత గీతమే అని పాడుకుంటే నేనేమన్ను, అది నూతన గీతం అని చెప్పి మీరు పాడుకుంటున్నారు కదా. ఖచ్చితంగా అది నూతన గీతమై ఉండాలి. నూతన గీతం మేము పాడుతున్నామని చెప్పి పాత గీతం మీరు పాడారనుకోండి, మీ పెదవులు అపవిత్రం అవ్వవా? ఒక గీతము నూతన గీతమై ఉండాలంటే ఏముండాలి? ఆ స్వరకల్పన క్రొత్తదై ఉండాలి, ఆ రచన క్రొత్తదై ఉండాలి, ప్రీలోడ్ కొత్తదై ఉండాలి, ఇంటర్లోడ్స్ కొత్తవై ఉండాలి. పాత పాటల్లో ఉన్న ట్యూన్ తీసుకొచ్చేసి ఈ పాటలకు తగిలించేసి ఆ ట్యూన్లు ఈ పాటలకు కట్టేసి క్రొత్త పాట అంటే మీ పెదవులు అపవిత్రమైన పాటలను పాడట్లేదండి. మీరు చెప్పే అబద్ధాలు కదా. ట్యూన్ షుడ్ బి న్యూ, లిరిక్స్ షుడ్ బి న్యూ, ప్రీలోడ్ షుడ్ బి న్యూ, ఇంటర్లోడ్స్ షుడ్ బి న్యూ. మొత్తం అన్నీ కొత్తవై ఉంటేనే అది నూతన గీతం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. చాలామంది అండి దేవుని పాటలని రాస్తారు, కానీ సినిమా పాటలను ట్యూన్స్ తీసుకొచ్చి కట్టేస్తారు. ఎవరికి తెలియదు అనుకుంటారేమో, మరి ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. హిందీ సినిమా పాటల్లో ఉన్నటువంటి ఆ ట్యూన్స్ తీసుకొచ్చి దేవుని పాటలుగా రాయబడినటువంటి పాటలు కట్టేసి పాడేస్తూ ఉంటారు. ఎవరికి తెలియదు అనుకుంటారేమో. హిందీ పాటల్లో ఉన్న ట్యూన్స్ తీసుకొచ్చి తెలుగు పాటలకి, క్రైస్తవ పాటలు, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్కి కట్టేసి పాడేస్తుంటారు. లేదంటే పాత పాటలో ఉన్న ట్యూన్స్ అక్కడ మొక్క, ఆ పాటలో మొక్క, ఈ పాటలో మొక్క కట్ చేసుకొచ్చి పెట్టేస్తుంటారు. అది నూతన గీతం ఎట్లవుతుంది? నూతన గీతం అని చెప్పి నువ్వు పాత గీతం పాడుకుంటున్నావు కదా. నీ పెదవులు అపవిత్రపరచబడవా? ఏ విధంగా దేవుని నువ్వు సమీపిస్తావు? ఏ విధంగా దేవుని నువ్వు చూస్తావు? కొంతమంది పాత పాత పాటలు ఉన్న పదాలే, ఆ రచన, పాత పాటలు రచనలో ఉన్న ఆ పదాలే అక్కడ మొక్క కట్ చేసుకొచ్చేసి పెట్టేసి క్రొత్త పాట అంటారు. ఎలా అవుతుందండి? ఒక క్రొత్త పాట రాయాలంటే దేవుడు నీకు క్రొత్త అనుభవం ఇవ్వాలి. నీకు దేవుడిచ్చిన ఆ క్రొత్త అనుభవంలో నుండి పుట్టుకొస్తే అది క్రొత్త పాట. దావీదు అన్ని కీర్తనలు రాశాడంటే
దేవుడు అతన్ని నడిపించే విధానమును బట్టి, ఆ నడిపింపులో, ఆ శ్రమల్లో, ఆ సంతోషకరమైన అనుభవాల్లో నుండి పుట్టుకొచ్చిన పాటలు కదా అవి. నువ్వు క్రొత్త పాట రాసావంటే క్రొత్త అనుభవం ఉండక్కర్లేదా? శ్రమంలో నుండి పాటలు పుట్టుకొస్తాయి, సంతోషానుభవంలో నుండి పుట్టుకొస్తాయి. అయితే క్రొత్త అనుభవాలు అయి ఉండాలి. అది శ్రమానుభవం కావచ్చు, ఆత్మానుభవం కావచ్చు, సంతోషానుభవం కావచ్చు. ఒక క్రొత్త అనుభూతి, క్రొత్త అనుభవం నీకు ఉండాలి కదా. దావీదును దేవుడు ఆశీర్వదించినప్పుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు అని రాశాడు. అతను శ్రమలో ఉన్నప్పుడు భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడినప్పుడు నువ్వు నీ చేతులు చాపి మహా అగాధ జలముల్లో నుండి, మహాశ్రమలో నుండి నువ్వు నీ చేతులు చాపి నన్ను పైకి లేవనెత్తావు అంటాడు. క్రొత్త అనుభవం నీకు ఉండాలి. అనుభవంలో నుండి క్రొత్తగా నువ్వు పాట రాయాలి. మీరు అనొచ్చు, అండి సంగీతంలో ఉండేదే 7 notes, కలవకుండా ఎందుకుంటే అండి కలుస్తాయండి. కానీ యాస్టీస్గా దింపేస్తే ఎలా కుదురుతుందండి? వినేవాళ్ళు పిచ్చోళ్ళ అండి. మీరు ఆ చెత్త పాటలు పాడుకోవడమే కాకుండా లక్షల మంది చేత పాటించేస్తున్నారు కదండి. అది నేను అడిగే నా పాయింట్ ఏంటంటే, కలుస్తాయి, నోట్స్ కలుస్తాయి, కానీ యాస్టీస్గా దింపేయకూడదు. అక్షరాలు పదాలు ఏమైనా కొత్తగా పుట్టుకొస్తాయి, అవే అక్షరాలు అవే పదాలు. కాకపోతే నీకు దేవుడిచ్చిన నూతనమైన అనుభవంలో నుండి ఆ అనుభవాన్ని, ఆ లోతైన అనుభూతిని వివరించడానికి, ఆ వివరించే క్రమంలో పదాలను పొందుపరిచి, ఆ పదాలను కూర్చి రచన చేసి దానికి స్వరకల్పన చేసి ప్రాణం పోయాలి. అప్పుడే అది ఒక నూతన గీతం అవుతుంది. ఆ పాటను పాడుకుంటే అది నూతన గీతము. దాని ద్వారా యెహోవాకు మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. కానీ నూతన గీతం అని చెప్పి పాత ట్యూన్లు కట్టేసి ఏదేదో రాసేసి అది నూతన గీతం అని పాడేసుకుంటే ఎట్లా దేవునికి మహిమ వస్తుంది? ఇది నా ప్రశ్న. మీ నోళ్ళు పవిత్రపరచబడాలండి, అర్థం ఉండాలి పాట రాస్తే. కొంతమంది సినిమా పాటల్లో ఉన్న ఆ రచన తీసుకొచ్చేసి, ఆ ముక్కలు తీసుకొచ్చేసి దేవుని పాటలు కూడా పెట్టేస్తారు. ఈ మధ్య కాలంలో నేను విన్నాను, అందుకే మాట్లాడుతున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెబుతాను, వినండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ అని రాశారు. నేను అడుగుతాను, యేసయ్యతో కలిసి నడవడం, యేసయ్యతో కలిసి ఉండడం చిన్న ఆశ? అది మన జీవిత ఆశయం కదండి. మనం బ్రతుకుతుందే అందుకు కదా. ఎత్తబడే కన్యక లక్షణం ఏంటి? ఎప్పుడు వస్తావు ప్రభువా, రా రా అని చెప్పి ఎదురు చూసే లక్షణమే కదండి. ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి కదండి ఎత్తబడే కన్యక యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడు నీతో ఉంటానా, ఎప్పుడు నీతో నడుస్తాను, ఎప్పుడు నిన్ను చూస్తానా, ఎప్పుడు రాత్రింబగలు నిన్ను ఆరాధిస్తానని ఆ తహతహలాట, ఆ కుతూహలం ఉండాలి కదండి క్రైస్తవుల్లో. చిన్న ఆశ, అదే కదా జీవిత ఆశయం. యేసన్న గారు అంటారు, యేసయ్యా నా ప్రియ, ఎప్పుడో నీ రాకడ సమయం. ఇక్కడ శ్రమల్లో నేను పుటము వేయబడుతున్నాను. సంతోషమైనను శ్రమైనను నీ దగ్గరకు వస్తే నాకు అధిక సంతోషం. ఎప్పుడయ్యా నీ రాకడ అని భక్తులు పాడుకున్నారు. సంఘం యొక్క అనుభవం ఏంటి? ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో కలిసి నడవాలి. అదే కదా జీవిత ఆశయం, మన ముఖ్య ఉద్దేశం. చిన్న ఆశ, ఆయనతో కలిసి నడవడం, ఆయనతో కలిసి ఉండడం చిన్న ఆశ ఏంటండి? మరి మీకు పెద్ద ఆశలు ఏంటి? పెద్ద పెద్ద కోరికలు ఏంటి? పెద్ద పెద్ద ఆశలు ఏంటి? కాస్ట్లీ కార్లలో తిరగడమా? లగ్జరియస్ బిల్డింగ్స్లో ఉండడమా? పెద్ద పెద్ద బంగ్లాలలో నివసించడమా? మంచి మంచి కాస్ట్లీ సూట్లు వేసుకోవడమా? కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకోవడమా? వెలగల నగల చేత అలంకరించుకోవడమా? ఇంకా ఏంటి? ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్ళడమా? మీ పెద్ద పెద్ద ఆశలు ఏంటి? నేను అంటాను, యేసయ్యతో ఉండడమే కదా పెద్ద ఆశ. అదే మన జీవిత ఆశ కదా. చిన్న ఆశ ఏంటి? ఎందుకు పెట్టారు తెలుసా? చిన్న ఆశయ అని, ఆశయ చిన్న ఆశయ అని.
నేను మారు మనసు పొందక క్రితం విన్నట్లు గుర్తున్న పాటలు ఒక 2 నాకు తెలుసు. అవేంటంటే ఆశ చిన్న ఆశ అని ఒక పాట ఉంటుందండి, సినిమా పాట. ఇంకోటి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ, సినిమా పాట అండి, విన్నట్లు గుర్తు నాకు. అది తీసుకొచ్చి పెట్టేశారు, ఇప్పుడు ఇవి పాడుకుంటున్నారు మీరు. అర్థమేది దాంట్లో? ఒక పాట క్రొత్త గీతమై ఉండాలంటే ఆ ట్యూన్ క్రొత్తదై ఉండాలి, ఆ లిరిక్స్ క్రొత్తవై ఉండాలి, ప్రీలోడ్ ఇంటర్లోడ్స్ మొత్తం క్రొత్తవై ఉండాలి. అట్లా కాకుండా మీరు పాడుకుంటున్నట్లయితే ఖచ్చితముగా నేను చెబుతున్నాను, మీ పెదవులు అపవిత్రపరచబడుతున్నాయి, మీ నోరు అపవిత్రపరచబడుతుంది. అలాంటి నోరుతో నువ్వు దేవుణ్ణి పిలిచినా ఆరాధించినా అది దోషంగానే ఉంటుంది, కానీ దేవునికి మహిమ రాదు. దేవునికి స్తోత్ర రూపము కాని కీర్తన నువ్వు పాడినా పాడకపోయినా ఏం ఉపయోగం ఏముంది? మొదటి మాట నేను చెబుతున్నాను, మీ నోట గీతం ఉండాలి, దేవుని మీరు చూడాలి, మీ నోరు పవిత్రమైనదై ఉండాలి. అయితే మీ నోట గీతం ఉండాలి, పాడొద్దని చెప్పట్లేదు, పాడండి, దేవునికి మహిమ వచ్చే పాటలు పాడండి. కొంతమంది పిచ్చి పిచ్చిగా సినిమా స్టైల్లో పాటలు పాడతారండి, పిచ్చి పిచ్చిగా అల్లరితో కూడిన ఆట పాటలండి, అల్లరితో కూడిన ఆట పాటలు. ఒక ఆవిడ అంటుంది, స్టైల్ మారింది, నా స్టైల్ మారిందంట. ఏంటది? అసహ్యంగా డీప్ లవర్స్ నేను వేసి అంటుంది. ఆ పదజాలం ఏంటి అసలు? అసహ్యంగా అల్లరితో కూడిన ఆట పాటలు, ఈ చెత్త పాటలు ఏంటి అసలు? పాటలు ఉండాలి, నూతన గీతములు ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఆత్మీయతను పుట్టించేవిగా, ఆత్మీయత ఉట్టి పడేటట్లుగా మీ పాటలు ఉండాలి. ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే, ఈ మధ్య క్రైస్తవులు ఇలాంటి పిచ్చి పాటలు పాడుకుంటున్నారు, స్వరమండలంతో కల్పించబడిన పిచ్చి పాటలు పాడుకుంటున్నారు. నా బాధ అది. ఈ విధంగా మీ నోళ్ళు అపవిత్రమైపోతున్నాయి, అలా అపవిత్రపరచబడకూడదు అని నా ప్రసంగం. రెండో మాట నేను చెబుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ అంటారు, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినమున లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడంటారు. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క చెప్పాలి. ఇంగ్లీష్లో ఉంటుంది ఎంప్టీ వర్డ్ అని, వ్యర్థమైన మాట అంటే ఆ మాట ఉంటుంది, ఆ మాటకు సంబంధించిన క్రియలు ఉండవు, మాటలు మాత్రమే ఉంటాయి, శబ్దాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, కానీ క్రియలు ఉండవు, వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటలు మీ నోట ఉంటే మీ నోర్లు అపవిత్రపరచబడతాయి. అనాలోచితంగా మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఆయన దగ్గర నిలబడాలి. ఆయన దగ్గర నిలబడినప్పుడు, అయ్యా ఏదో కోపంలో అన్నానయ్యా, ఉద్రేకంలో అన్నాను, తెలియక అన్నాను అయ్యా, సంతోషం లేదో అన్నానయ్యా, అనాలని అనలేదయ్యా, చెడు ఉద్దేశం లేదయ్యా, కాదు. నీ నోట నుండి బయలు వస్తున్న ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. భయముతో వణుకుతో నీ నోటి మాటలను కాపాడుకోవాలి. తన నోటిని కాపాడుకునేవాడు తన్ను తాను కాపాడుకుంటున్నాడు. నాలుక అవయవములన్నిటిలో అతి చిన్నదైనను బహుగా అదిరిపడును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. నీ నోట ఏ మాటలు వస్తున్నాయి? నీ పెదవులు అపవిత్రపరిచే మాటలు అవి. కొన్ని మాటలు నేను ఈరోజు మీతో చెబుతాను. మన నోట గీతం ఉండాలి. అది ఎలాంటి గీతమో చెప్పాను. మన నోట నుండి వచ్చు మాటలు ఎలా ఉండాలో 2-3 మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వాక్య భాగాలు చదువుకుంటే, దైవజనుడైన పౌలు సంఘముతో మాట్లాడితే ఏమంటాడంటే, మీరు జారత్వమైనను విగ్రహారాధనైనను మరి ఏ అపవిత్రమైన కార్యాలు మీరు చేయకూడదు. అంత మాత్రమే కాదు, వాటి పేర్లు కూడా మీరు ఉచ్చరించకూడదు అని మాట్లాడాడు.
వ్యభిచారము, దొంగతనము, విగ్రహారాధన, ఇంకా ఏ ఇతరత్ర పాపిష్టి పనులు చేయకపోవటమే కాదు, వాటి పేర్లు కూడా అనవసరంగా మన నోట రాకూడదు. అది పరిశుద్ధులకు తగదు అని దైవజనుడు మాట్లాడుతున్నాడు. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు, పాపాన్ని ఎందుకు నోటితో ఉచ్చరిస్తారు? 4వ వాక్యంలో అంటాడు, మీరు మీ నోట భూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను ఉండకూడదు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి, పరిశుద్ధులకు అదే తగినది అంటాడు. మీ నోరులు ఎందుకు అపవిత్రమైపోతున్నాయంటే భూతులండి. కొంతమంది క్రైస్తవులు లోకస్తులే సంస్కారంగా బ్రతుకుతుంటే క్రైస్తవులు బూతులు తిడతారు. ఎంత కంపో అసలు! బూతులు తిట్టే క్రైస్తవులతో నేను చెప్పే మాట ఒకటే, ఉదయకాలమంతు బ్రష్ చేసుకోకపోతే, పళ్ళు తోముకోకపోతే ఎంత దుర్వాసన వస్తుందో, బూతులు తిట్టే మీ నోటి నుండి కూడా అంత కంపు భరించలేకపోతున్నాడు దేవుడు. సంస్కారం లోకస్తులుగా ఉంది, క్రైస్తవులకు ఉండట్లేదు చాలామందికి. అందరూ అని నేను అనట్లేదు. ఈ ప్రసంగం ఎవరికి? ఎవరైతే అలాగున లేరో వాళ్ళకి. ఎవడికి జబ్బు వస్తే వాడికే చికిత్స, ఎవడికి జబ్బు వస్తే వాడికే ట్రీట్మెంట్ అండి. అర్థం చేసుకోవడం కూడా రాదు మన వాళ్ళకి. ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకని చెప్తామా? ఎవడికి జబ్బు వస్తే వాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఎవడి క్రియలు సరిగా లేకపోతే వాడే ప్రసంగాన్ని అప్లై చేసుకోవాలి వాడి జీవితానికి. బూతులు తిట్టే వాళ్ళ నోళ్ళు అపవిత్రమైనవి. నీ స్వరము నాకు వినబడనిమ్మంటాడా? నీ స్వరము, నీ యొక్క నోరు ద్రాక్షారసము కన్నా మధురం, ద్రాక్షారసం అంత మధురం అంటాడా? అన్నాడు. అసలు నువ్వు పెదవులు మూసుకో అంటాడు. సిగ్గు లేదండి క్రైస్తవులు అయ్యండి బూతులు తిట్టడానికి, దుర్భాషలాడడానికి, పోకిరి మాటలు, అనవసరమైన సరస్వక్తులు ఎందుకండి? పరిశుద్ధులకు అవసరమా అది? కొంతమంది బూతులు వేరొకరు తిట్టిన బూతులను రిపీట్ చేస్తూ ఉంటారు. అవసరమా? నీ పెదవులు అపవిత్రపరచబడతాయి కదా, అసలు ఉచ్చరించొద్దని కదా ఉంది బైబిల్లో. వాళ్ళు తిట్టారు, నేను తిట్టలేదు. వాళ్ళు తిట్టింది, వాళ్ళు చెప్పింది, వాళ్ళు తిట్టింది, వాళ్ళు ఏ బూతులు ఉపయోగించారు అవే నేను చెప్తున్నాను. ఎందుకు అవసరమా? అసలు నువ్వు బూతులు నీ నోటితో ఉచ్చరించాలి అని నువ్వు అనుకున్నప్పుడు, ఆ పరిస్థితి వస్తున్నప్పుడు అసలు ఆ సంభవాన్ని, ఆ సంఘటన చెప్పుకోవడం ఎందుకు? ఇంకా అవసరమా? అనవసరం కదండి. మన నోటిని కాపాడుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి. యోబు తన నోటి మాటతో కూడా పాపం చేయలేదని ఉంది బైబిల్లో. అంత పవిత్రంగా తన నోటిని కాపాడుకున్నాడు. పోకిరి మాటలు, సరసక్తులు అవసరమా? పరిశుద్ధులు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది యేసుక్రీస్తునందు దేవునికి మీ పట్ల ఆయన చిత్తమై ఉంది. పరిశుద్ధులు ఎలా మాట్లాడాలి? వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూలమైన వచనమే మనం మాట్లాడాలి, కానీ దుర్భాష మాట్లాడకూడదని ఎఫ్ఎస్సి పత్రిక 4:29 ఉంటుంది. మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? బైబిల్ ఇంకో చోట చదువుకున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వాక్య భాగంలో ఇలా ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం పూర్తిగా కంప్లీట్గా ప్రభువును గురించి, యేసయ్యను గురించి. యేసు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరముల ఆ కాలంలో ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణించాడు, ఎలా వెళ్ళిపోయాడు, అవే విషయాలు ఉంటాయి. ఆయన గురించి మాట్లాడుతూ, యేసుని గురించి చెబుతూ 53:9 వాక్యంలో యెషయా ప్రవక్త అంటాడు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. చివరి భాగంలో ఉంటుంది, 9వ వాక్యం చివరి భాగంలో ఉంటుంది ఈ మాట. యేసయ్య నోట కపటము లేదు. ఆయన ఏది బోధించినా కపటముగా బోధించలేదు, దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని బోధించలేదు. మన నోట కపటం ఉండకూడదు. ఉంటే మన నోళ్ళు అపవిత్రపరచబడతాయి, మన పెదవులు అపవిత్రపరచబడతాయి. కపటం అంటే ఏంటి అంటే
కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే అదే కపటం. మనసులో ఒకటి ఉంచుకొని పైకి మంచిగా ప్రేమగా మాట్లాడతారు చూసారా, అదే కపటం. ఉరి పెట్టి చిక్కించుకోవడానికి లాలన మాటలు చెబుతారు చూసారా, ఆ మాటలే కపటపు మాటలు. మీకు అర్థం కావడం కోసం కథ చెప్తాను. కథే, వాస్తవం కాదు, కేవలం విషయావగాహన కొరకు చెప్పేది మాత్రమే. ఒక సింహము జింకను పట్టుకొని చంపేసి మాంసం అంతా తినేసిన తర్వాత పేగులుంటే నక్కకి గాడిదకి ఇచ్చి పంపించింది. కడుక్కురండి, పేగులు తింటాను అని పంపిస్తే గాడిద నక్క రెండు కూడా వెళ్ళేయండి. చిన్న కాలం ఏదో ఉంటే అక్కడ గాడిద కడుగుతుంది, నక్క పైనుండి చూస్తుంది, పట్టుకుంటుంది. ఒక కడిగినట్లు తీసి నక్కకి ఇస్తుంది. ఈ నక్క ఏం చేస్తుందంటే మొత్తం ఇచ్చినట్లు తినేస్తుంది అనమాట. ఆ గాడిద మొత్తం కడిగేసిన తర్వాత అమ్మయ్య అని పైకి వచ్చి చూస్తే నక్క చేతిలో ఏమీ లేవు. ఏం చేసావు పేగులంటే తినేసాను అని నవ్వుతుంది. అప్పుడు గాడిద గాబరా పడిపోయింది. ఎంత పని చేసావు నువ్వు, ఇంకా ఆ సింహం నన్ను బ్రతకనిస్తుందా అని అంటే నక్క అంటది, నీకెందుకు బాధ, నువ్వు తిన్నావా, లేదు కదా నేను తిన్నా, కాబట్టి సింహం దగ్గరికి వెళ్దాం. సింహం నిన్నేమడిగినా కానీ నా వైపు చూడు, నేను చూసుకుంటా, నువ్వా తిన్నది నేను కదా, ఏమడిగినా సరే నా వైపు చూడు అని చెప్పింది. ఈ రెండు వెళ్ళాయి. సింహం అన్నట్లుగానే పేగులు ఎక్కడా అని అడిగితే, ఇద్దరి చేతుల్లోనూ పేగులు లేవు. అడిగింది పేగులు ఎక్కడా అని అడిగితే నక్క చెప్పింది కదా నా వైపు చూడమని. ఈ గాడిద అట్లా నక్క వైపుకి అలా చూసిందండి. నిన్నే అడిగేది, ఎక్కడా పేగులు ఎక్కడా అని అడిగింది రెండోసారి. మరలా రెండోసారి కూడా భయంతో వణుకుతోనే నక్క వైపు చూసింది. ఎన్నిసార్లు అడగాలి, నిన్నే అడిగేది, పేగులు ఎక్కడా అని అడిగితే మూడోసారి కూడా నక్క వైపు చూసేసరికి నక్కేమందో తెలుసా, తింటే తిన్నానని చెప్పు, ఊరికే నా వైపు చూస్తావేంటి అంది. ఇక సింహానికి అంత మనకున్న ఒప్పుకుంటుందండి. ఆ గాడిద మీద పడి చంపేసింది. ఇదిగో ఈ నక్క వహించిన పాత్ర ఉంది చూశారు. ఈ నక్కకి కపటం అంటే ఏంటంటే కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయడం. ఉదాహరణ ఇస్తా బైబిల్లో నుంచి. సౌలు దావీదును నా బల్ల దగ్గరే విందు, నువ్వు నా బల్ల మీద భోజనం చేయాలి. యోనాతాను భోంచేస్తాడు, నేను భోంచేస్తాను, నా కొడుకు యోనాతాను భోంచేస్తాడు. ఆ బల్ల మీదే నువ్వు కూడా ఆ బల్ల మీదే భోజనం చేయాలి, రాజు భోజనం నీకు అని చెప్పాడు. దేవుడు దావీదును రాజుగా చేయబోతున్నాడు అనే విషయం సౌలుకు అర్థమైపోయింది. దావీదుతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. చంపడానికి ప్రయత్నం పక్కన జరుగుతూనే ఉంది. దావీదు గమనించాడు. యోనాతానుతో చెప్పాడు, నేను నీ తండ్రి అంట భోజనానికి ఈరోజు వచ్చినట్లయితే రాజు నాకు కీడు చేయబోతున్నాడు అని యోనాతానుతో చెప్తే, లేదు అలాంటిది ఏం లేదంటే దావీదు అంటాడు, ఒక చిన్న మాట చెప్తాను, నేను యెరూషలేముకి వెళ్ళానని చెప్పి ఈరోజు భోజనానికి రాను, ఈరోజు రేపు రాను, యెరూషలేముకి వెళ్ళానని చెప్పు, మీ తండ్రి కోపపడని ఎడల నాకే కీడు చేయడని అర్థం, కోపపడితే నాకు కీడు చేస్తాడని అర్థం అని చెప్పాడు. యోనాతాను కూడా అందుకు సమ్మతించి, నువ్వు అన్నట్లే చేద్దాం, మన ఇద్దరు ఒక నిబంధన చేసుకుందాం, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, నా తండ్రి కోపగించినట్లయితే నేను ఒక సూచన ఇట్లా జరుగుతుంది, నా పనివాడు వస్తాడు, బాణం అవతల పడుద్ది ఇవతల పడుద్ది నేను చెబుతాను, నా పనివాడు వస్తాడు, నా పనివాడిని బట్టి నీకు అనుకూలమైన సూచన నేను చెప్తున్నాను కదా, నువ్వు పారిపోవచ్చు, నీకు కీడు చేస్తాడని ఆ సూచన బట్టి నీకు అర్థమైతే నువ్వు వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు, నీకు కీడు చేస్తాడని అర్థం. అలా కానట్లయితే కనుక నీకే కీడు జరగదని అర్థం అని చెప్పాడు. అన్నట్లుగానే మొదటి రోజు అడగలేదు, మొదటి రోజు దావీదేడి అని సౌలు అడగలేదు, రెండో రోజు అడిగాడు, యెష్షయి కుమారుడు నిన్న భోజనానికి రాలా, ఈరోజు భోజనానికి రాలా, ఏమైందని అడిగితే చెప్తాడు, నన్ను అడిగి పర్మిషన్ తీసుకుని యెరూషలేముకి వెళ్ళాడు, మొక్కుబడో ఏదో మొత్తానికి వెళ్ళాడు అని చెబితే అప్పుడు సౌలు కోప్పడి ఈట తీసుకుని విసిరేస్తాడండి తన కొడుకు మీదకి. కోపం, తన తల్లిని తిడతాడు.
రాజ్యం దావీదుకి వెళ్ళిపోతుందిరా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకు? వాడికి వంత పలుకుతావు నువ్వు అని చెప్పి కోపడతాడు. అప్పుడు అర్థమవుతుంది యోనాతానికి, అమ్మో నా తండ్రి నిజంగానే దావీదును చంప చూస్తున్నాడు అని చెప్పి దావీదుకు అర్థమయ్యేలా ఆ విషయాన్ని పనివాడి ద్వారా అర్థమయ్యేటట్లు చేస్తే దావీదు వెళ్ళిపోతాడు. బాణం అవతల పడింది, వెళ్ళి తీసుకురమ్మంటే ఆ స్వరం విని దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, తప్పించుకొని పారిపోతాడు. పైకి ఏమంటాడు సౌలు, యోనాతాను, దావీదు నా కుమారుడా అని లాలన మాటలు, లోపటేమో కపటం, చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడతారు. ఇది క్రైస్తవుల్లో కూడా ఉంటుంది. పాస్టర్లు ఇండైరెక్ట్గా ప్రసంగాలు చెబుతారు. ఎవడన్నా దశమ భాగం ఇవ్వకపోతే ఆడికే ప్రసంగమే, ఆడి మీద ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోద్ది అనమాట. ఇండైరెక్ట్గా ఎందుకండి? ఆ కపటపు మాటలు ఎందుకండి? ఏదో లాభాపేక్ష ఎందుకండి? పౌలు గారు అంటారు, మేము ఎప్పుడైనా అలా బోధించామా మీకు? స్వలాభం కొరకు మేము బోధ చేసామా అంటారు. అత్తకోడళ్ళు ఇండైరెక్ట్గా తిట్టుకుంటూ ఉంటారు. కోళ్ళ మీద కుక్కల మీద పెట్టి తిట్టుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల మీద పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు ఒకరిని ఒకరు. ఇండైరెక్ట్గా ఈ కపటం ఎందుకు? అబ్షాలోము కూడా ఇట్లాంటి పని చేశాడు. తన చెల్లి తామారును చెరిపినందుకు తన అన్న అమ్నోను చంపడానికి ప్రయత్నించి తన గొర్రెల బొచ్చు కత్తిరించు సమయమున వచ్చిన ఆ డబ్బుతో ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఆ సంతోష సమయంలో దావీదు దగ్గరకు వచ్చి, నా తండ్రి, నా ఏలినవాడా, ఈరోజు అన్నయ్య కూడా విందుకు రావాలి. నేను పలానా రోజు జరపబోయే విందుకు నేను గొర్రెల బొచ్చు కత్తిరించాను, కొంత డబ్బు వచ్చింది, లాభం వచ్చింది, ఆ సంతోషంలో ఒక విందును ఏర్పాటు చేస్తున్నాను. అమ్నోను అన్నయ్య కూడా రావాలంటే దావీదు, ఎందుకు కుమారుడు, నువ్వేదో చేసుకుంటున్నావు కదా, వద్దులే అంటే, లేదు తండ్రి రావాలంటే దావీదు ఏదో విధంగా పంపిస్తాడు. విందుకని పిలిచి చంపేస్తాడు తన అన్నను అబ్షాలోము. కపటం, ప్లాన్ వేరే, మాట వేరు, కడుపులో ఉంది వేరు, లోపల ఉంది వేరు. ఇలాంటి కపటము కలిగిన సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఇండైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనేది ఒకటే, మీ నోట కపటం ఉండకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ పెదవులు అపవిత్రపరచబడకుండా ఉండాలంటే కపటమైన పెదవులు మీకు ఉండకూడదు. బైబిల్లో ఉంది, కత్తిపోటు వంటి మాటలు కలవంట. కత్తిపోటు వంటి మాటలు తెగిపోతాయి, దూసుకొని వెళ్ళిపోతాయి, గాయపరిచేస్తాయి. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారా? ఎలాంటి మాటలు మీరు పలుకుతున్నారు? ఇంకొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 14:5 ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, 1,44,000 మంది సియోను పర్వతం మీద ఉంటారు. వాళ్ళు భూలోకంలోని మనుషుల్లో నుండి ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడ్డారు. వాళ్ళు అనింద్యులు. 5వ వాక్యం ఉంటుంది, వారి నోట ఏ అబద్ధమును కనబడలేదు, అసలు లేదు, కనిపించలేదు. నేను చెప్పబోయే మాట ఏంటంటే, అబద్ధములాడు క్రైస్తవులు పరలోకమునకు ఏ విధంగా వెళతారు? ప్రకటన 21:8 ప్రకారము అగ్నిగుండంలో పడవేయబడు వాళ్ళు ఎవరు? అబద్ధమును మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కదండి. ఆ లిస్టులో అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అబద్ధాలు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పొచ్చండి. మీ నోళ్ళు ఆ విధంగా ఎందుకు అపవిత్రపరుచుకుంటున్నారు? అబద్ధం చెప్పిన వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవగలుగుతారా? ఆయన సన్నిధిని ప్రవేశించగలుగుతారా? అననీయ సప్పేరాలు మనుష్యునితో అబద్ధం చెప్పుంటే బ్రతికిపోయేవాళ్ళేమో. పేతురు అంటారు, మీరు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడారు. దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మిమ్మల్ని ఎవడు ప్రేరేపించను? మనుషులతో కాదు, మీరు దేవునితోనే. చదువుకోండి బైబిల్లో. చచ్చిపోయాడండి, అననీయ చచ్చిపోయాడు. తర్వాత తన భార్య వచ్చింది. పేతురుకి ఎవరైనా చెప్పారా? వాళ్ళు పొలం అమ్మిన డబ్బులో కొంత దాచుకున్నారని పేతురుకి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలా.
ఎంత కమ్మేవని అననీయ అని అడగల, డైరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తున్నావు, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు అని చెబుతున్నాడు. చచ్చిపోయాడు ఆ మాటలు వింటూనే. తన భార్య వెనకొస్తే అప్పుడు తన భార్యను అడిగాడు, ఈమైనా బ్రతికి బట్ట కడుతుందేమో అనుకున్నాడు. ఆమెను అడిగాడు, ఏమ్మా ఎంత కమ్మేరు పొలం అంటే ఇంతకే అని చెప్పింది. చచ్చిపోయింది. మనుష్యులతో నువ్వు అబద్ధం ఆడితే బ్రతుకుతావు, దేవునితోనే అబద్ధం ఆడితే పోతావు. అంటే అర్థమేంటి? భూలోకంలో ఉన్నంతకాలం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, బ్రతుకుతున్నావా, ఏం కావట్లేదు అనుకున్నావా? నీ నోట అదే అబద్ధం ఉంటే నువ్వు బ్రతుకుతావా దేవుని సన్నిధిలో? నేను మాట్లాడే మాట ఇది. అయ్యో నా పెదవులు అపవిత్రమైపోయాయి అని యెషయా నేను చచ్చాను అంటే నశించి తిని, చదువుకోండి 6వ అధ్యాయం 5వ వాక్యంలో యెషయా గ్రంథం. నేను నశించి తిని అనే మాట ఉపయోగిస్తాడు. అంటే చచ్చిపోయానేమో, చచ్చిపోతానేమో. ఎందుకని? అపవిత్రమైన పెదవులు. నేనేమంటున్నాను? అబద్ధం ఆడితే నీ పెదవులు అపవిత్రపరచబడతాయి. అననీయ సప్ఫీరులు ఎలా చచ్చారు? భూలోకంలో ఉన్నంతకాలం, మనుషుల మధ్య అబద్ధాలు ఆడుతున్నంతకాలం నేను చావట్లేదు, నాకేం కావట్లేదు అనుకుంటున్నావా? పిచ్చోళ్ళు మీరు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా మీ నోట అవే అబద్ధాలు కనబడ్డాయి అనుకోండి, అవి క్షమించబడలేదనుకోండి, బ్రతుకును మార్చుకోలేదనుకోండి, చస్తారు మీరు. అంటే నిత్య అగ్ని గుండమేనండి. అబద్ధం ఆడకుండా ఎవడైనా ఉంటాడండి? ఒక్కడైనా ఉంటాడు, ఆడతాడు. నేను అనేది ఏంటి? నీ నోట అబద్ధము కనబడకూడదు, క్షమించబడాలి. అలాగని అబద్ధమాడి క్షమించమని పద్దాక ఈ కూరగాయల బేరం ఉండకూడదు. అంటే ఏదో బలహీనతను బట్టి ఆడావు, క్షమించబడాలి. అక్కడ ఏముంది? ప్రకటన 14:5లో వాళ్ళు ఏ అబద్ధాలు ఆడలేదని లేదు, వారి నోట అబద్ధము కనబడలేదు. అంటే ఆడుంటారు, అబద్ధాలు ఆడుంటారు, క్షమించబడి ఉంటారు, పరిశుద్ధత కొరకు నోటిని కాపాడుకొని ఇక మీద జాగ్రత్తగా ఉండుంటారు, ఒప్పుకొని విడిచిపెట్టుంటారు అబద్ధాలను. మీరు కూడా అబద్ధాలు మీ నోట ఉంటే చచ్చెదరు. నిశ్చయముగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ అకౌంట్లో, మీ ఖాతాలో అబద్ధాలు ఉంటే, అంటే మీ పెదవుల మీద అబద్ధాలు కనబడుతుంటే చచ్చెదరు. మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యం నుండి ఆ విధంగానే కదండి. భయం లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చీటికి మాటికి దురాశ. అననీయ సప్ఫీరాలు వాళ్ళ పొలమే కదండి. దురాశ, అబద్ధం ఆడడానికి దురాశ ఒకటి కారణం అవ్వచ్చు. సౌలుతో దేవుడు చెప్పాడు, అమాలేకీయులందరినీ తుడిచిపెట్టే నాయన, ఎవరిని విడిచిపెట్టవద్దు, శత్రు శాసం ఉండకూడదు. యెహోవా సింహాసనానికి వాళ్ళు విరోధముగా లేచారు. తరతరములకు అమాలేకీయులకు యెహోవాకు యుద్ధం అని ఉంది కదా. వీరు ఒక్కరిని కూడా ఆ దేశపు రాజును బ్రతకనేవద్దు, ఆ ప్రజలను బ్రతకనేవద్దు, చిన్నబిడ్డలను బ్రతకనేవద్దు, పశువులను బ్రతకనేవద్దు, ఎవరిని బ్రతకనేవద్దు, శత్రు శేషం లేకుండా చంపేయాలని చెబితే సౌలు ఏం చేశాడు? ఆ రాజును బ్రతకనిచ్చాడు. మంచి పశువులన్నింటినీ కూడా ఏరుకొని తెచ్చుకున్నాడు. వచ్చేమంటాడు సమూయేలుతోటి? దేవుడు చెప్పాడు. సౌలు చూసావు ఎలా చేశాడు? దేవుడు బాధపడుతుంటే సమూయేలు దేవుని మనసు ఎరిగి బాధపడుతూ సౌలుని అడిగితే, నేను అలా చేయలేదయ్యా, జనులు తీసుకొచ్చారు అన్నాడు. కానీ దానికి ముందు వాక్యాలు చదువుకుంటే ఏమని ఉంటుందంటే, సౌలును జనులను తీసుకొచ్చారని. అబద్ధం ఆడలేదా సౌలు? ఎందుకు ఆడాడు? దురాశ. నీకు రాజ్యం ఉంది కదా, నీకేం తక్కువ? ఆ పశువులు నీకు కావాల్సి వచ్చినాయా? ఎందుకు శాపం కొని తెచ్చుకున్నావు సౌలు? అబద్ధం ఎందుకు ఆడావు? ఎందుకు రాజరికాన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు రాజు పదవి నుండి తొలగిపోయావు? ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు కదా, కనిష్ఠుడైన బెన్యామీను గోత్రంలో నుండి నువ్వు వచ్చావు కదా, దేవుడిని యోగ్యత చూడకుండా నీకు రాజ్యం ఇచ్చాడు కదా. దురాశ చేత అబద్ధమాడి పెదవులు అపవిత్రపరుచుకొని దేవునికి విరోధంగా పాపం చేసి ఎందుకు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు? అబద్ధాలు ఆడడానికి దురాశ. కానీ కొంతమంది దురాశను బట్టి అబద్ధాలు ఆడుతుంటారండి. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, మేము క్రైస్తవులం కాదని ఎస్సీ సర్టిఫికెట్లు తెచ్చుకోనా? మేము క్రైస్తవులం కాదని ఒప్పుకోవట్లేదా? నిజ క్రైస్తవులుగా సర్టిఫికెట్ పెట్టుకొని చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మన కుటుంబాల్లోనూ లేరు. అబద్ధం కాదా అది?
యేసును ఒప్పుకుంటున్నారా? అబద్ధికులు కదా అండి. దురాశ కారణం కావచ్చు అబద్ధం ఆడని. అబ్రహాం అబద్ధం ఆడాడు. ఈమె నా భార్య కాదని ఫరోతోనూ చెప్పాడు, అబీమెలెకుతోనూ చెప్పాడు, శారా కూడా చెప్పిందండి ఈయన నా అన్న అని. ఈమె నా చెల్లెని ఆయన కూడా చెప్పాడు. దేవుడు ఇద్దరిని కూడా దర్శించాడు, అబీమెలెకును ఫరోను. చచ్చిపోతారు జాగ్రత్త, అబ్రహాం భార్య ఆవిడని చెప్తే తీసుకొచ్చి, ఎంత పని చేసావు పెద్ద మనిషి, మా మీదకి ఎంత పాతకం తెచ్చిపెట్టావు నువ్వు, నీ భార్య అని చెప్పుండొచ్చు కదా, మేము తీసుకెళ్లే వాళ్ళమా అని వాళ్ళు అడుగుతారు. అయ్యా భయం వేసింది అయ్యా, మీరు నన్ను చంపేస్తారని, ఈ దేశ ప్రజలకు దేవుని భయం లేనందు చేత నన్ను చంపుతారని భయంతో అలాగుని చెప్పాను. అయినా నేను చెప్పింది కొంచెం నిజమేనయ్యా, కొంచెం అబద్ధం అయ్యా. భయముతో అబ్రహాం అబద్ధం చెప్పాడు. మీరు అబద్ధం చెప్పడానికి దురాశ కారణం కావచ్చు, భయం కారణం కావచ్చు. నేను అంటాను, పాపం చేయడానికి భయముతో పాపం చేయొద్దు. భయము నుండి పాపము చేయకూడనుంది వాక్యంలో. భయము నుండి పాపము చేయొద్దు. భయము వల్ల పాపం చేస్తున్నారా? పోతారు. భయము వల్ల పాపాన్ని మానాలని బైబిల్ చెబుతుంది. భయము నుండి పాపము చేయకూడనుంది వాక్యంలో. భయాన్ని బట్టి పాపం చేయమని చెప్పలేదు. దురాశను విడిచిపెట్టుకోండి. దురాశను బట్టి పాపం చేయొద్దు. అబద్ధం అంటే ఏంటి? నిజం కానిది అబద్ధం, సత్యం కానిది అబద్ధం, అవాస్తవమైనది అబద్ధం. అయితే కొంచెం ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచన చేసినప్పుడు యోహాను తన మొదటి పత్రికలో కొన్ని పాపాలను, కొన్ని అబద్ధాలను మనకు పరిచయం చేస్తాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమంటాడంటే, మనలో పాపము లేదని మనం చెబితే దేవుణ్ణి అబద్ధికునిగా మనం చేయుచున్నామంటాడు. దేవుణ్ణి మనం అబద్ధికునికి ఎప్పుడు చేస్తాం? మనలో పాపం లేదని చెప్పినప్పుడు. ఆయన అబద్ధికుడైతే మనం అబద్ధికులమైనట్లు. ఆయన అబద్ధికుడు అని మనం చెబితే, ఆయన అబద్ధికుడు అని మనం ఎలా చెబుతాం? మనలో పాపం లేదని చెప్పుట ద్వారానే కదా. ఆయన అబద్ధికుడు అని మనం చెబితే మనం అబద్ధికులం అవుతాం అని వాక్యం సెలవిస్తుంది. అదే యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. మనలో పాపము లేదని మనల్ని మనము మోసపుచ్చుకొనిన ఎడల మనలో సత్యం ఉండదు. సత్యం ఉండదు. సత్యం ఉండకపోతే ఏముంటుంది? అసత్యం ఉంటుంది. అసత్యం అంటే అబద్ధమే కదా. దేవుడు అబద్ధం ఆడడు. అలాంటిది ఆయన అబద్ధం ఆడుతున్నాడు అని మనం ఎలా చెప్తున్నాం? మనలో పాపం లేదంటే, అంటే మనమే అబద్ధం ఆడుతున్నట్లు కదా. నేను అంటాను, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపివని వాక్యం చెబుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెబుతున్నారు చాలామంది పెద్దవాళ్ళు. నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి కదా. నేను అంటాను, నువ్వు పాపాన్ని అసలు ఒప్పుకోకపోతే నువ్వే అబద్ధికుడివి, పెద్ద అబద్ధికుడు. చచ్చినా చూడవు దేవుని. నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఎలా చూస్తావు దేవుణ్ణి? నువ్వు అబద్ధికుడు అని వాక్యం స్పష్టంగా చెబుతుంది కదా. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకెందుకు వేరే మాటలు? పాపం చేయలేదు అని చెబితే వాడే అబద్ధికుడు. నాలో పాపం లేదు, నేను పరిశుద్ధిని అని చెబితే వాడే అబద్ధికుడు. నేను పాపాత్ముని కాదు, నువ్వు పాపాత్ముడు అని ఇంకొకటితో చెబితే వాడే అబద్ధికుడు. ఇంకో మాట ఉంది బైబిల్లో, 4:20 యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యంలో, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన పొరుగు వాడిని ఎవడని ప్రేమించకపోతే వాడా అబద్ధికుడే అని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించు, నీ సహోదరుని కూడా ప్రేమించాలి. కనిపించే సహోదరుని ప్రేమించలేకపోయినా నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని, నీ శత్రువుని, నీ సహోదరుని ప్రేమించమనే కదా. కనిపించే పొరుగువాన్ని ప్రేమించలేనప్పుడు కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? బిల్లీ గ్రాహం గారు అంటారు, లవ్ ఈజ్ నాట్ సెయింగ్ బట్ లవ్ ఈజ్ డూయింగ్. ప్రేమ అనేది చేసేది, చెప్పేది కాదు. చెయ్యాల, ప్రేమ కనపడాల. నీలో ప్రేమ లేకపోతే నువ్వు అబద్ధికుడివే.
నేను దేవుని ప్రేమించుచున్నానని చెబుతున్నావా? నీ సహోదరుని ప్రేమించకుండా నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ శత్రువును, నీ ఇరుగు పొరుగు వాళ్లను, నీకు కీడు చేసిన వాళ్ళని ప్రేమించలేకపోతే, క్రియారూపకం దాల్చకపోతే నీ ప్రేమ, నువ్వు అబద్ధికుడివి. ఇంకో మాట అంటాడు, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించుచున్నామని చెప్పుచు చీకటిలో నడుచుచున్న వాళ్ళు అబద్ధికులు అంటాడు. చీకట్లో అంటే రహస్య జీవితం అండి, రహస్య జీవితం. వెలుగులోకి రారు, చీకట్లోనే ఉంటారు. అదే పాపం, అదే జీవితం, అదే రొచ్చు బతుకు, అదే రోత బ్రతుకు. రహస్యం ఏది చేసినా రహస్యం, 4 గోడల మధ్య. యేసయ్య రహస్యం ఏది చేయలే, ప్రార్థన రహస్యంగా ఉండాలి నీది, నీ నీతి క్రియలు రహస్యంగా ఉండాలి. క్రైస్తవుడు ఏదైనా రహస్యంగా చేయాలంటే నీ నీతి క్రియలు, నీ అర్పణలు రహస్యంగా ఉండాలి, నీ మంచి పనులు రహస్యంగా ఉండాలి. ఇంకొకరు మెప్పు పొందే విధంగా ఉండకూడదు. నీ ప్రార్థన రహస్యంగా చేసుకునే ప్రార్థన ఉంది, కానీ నీ జీవితము రహస్యమైనది ఉండకూడదు. అంటే పాపపు జీవితం అండి. చీకట్లో బ్రతికే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. చీకట్లో అంటే ఏంటి? రహస్య జీవితం. యేసయ్య అన్నాడు, ఏ రహస్యము బయలుపరచబడకపోదు, మిద్దెల మీద ప్రకటించబడతాయి అని చెప్పాడు. వాడు సెల్ ఫోన్ తీసుకుంటే 36 లాకులు ఉంటాయి ఆ సెల్ ఫోన్కి. వాట్సాప్కు లాక్ పెడతాడు అండి, బ్రౌజర్స్కు లాక్ పెడతాడు, స్క్రీన్లో ఒకటి పెడతాడు, కాల్ లాగ్స్కు లాక్ పెడతాడు. ఇంకా ఫోన్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్కి ఫేస్బుక్ ఒక లాక్, ప్రతి యాప్కి కూడా ఒక లాక్ పెట్టేసి ఉంటాడు. ఎందుకంటే సీక్రెట్ లైఫ్, ఎవరు చూడకూడదు కదా. లాక్ పెట్టుకోకుండా తిరగమండి సెల్ ఫోన్ ఎవడైనా సరే, లేదు. అంత సీక్రెట్ లైఫ్, అంత పాపపు జీవితం. వెలుగులోనికి రారు. ప్రభు అన్నాడు, తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగునందుకు రాలేకపోయారు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది. యోహాన్ అంటాడు, ఆ వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున లోకస్తులు ఆయన దగ్గరికి రాలేదు. ఏంటంటే వాళ్ళ క్రియలు చెడ్డవని బయటపడిపోతాయని వాళ్ళు వెలుగు దగ్గరికి రాలేదు. రహస్య జీవితం చేసేవాళ్ళు అబద్ధికులు రహస్య జీవితం ఉంది. అబద్ధికులు బహిరంగంగా బ్రతకాలి. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడిగినట్లుగా బహిరంగ జీవితం నీకు ఉండాలి. యాకోబు అంటాడు లాబానుతోటి, నా గుడారం అంతా వెతుక్కో, నీకు ఎక్కడైనా దొరికితే తీసుకెళ్ళి నీ యొక్క విగ్రహాన్ని వెతుక్కో, నా జీవితాన్ని పరిశీలన చేయి, నా హిస్టరీని పరిశీలన చేయి, నా లైఫ్ని పరిశీలన చేయి, శోధ చేసుకో, ఏమైనా చేసుకో అని చెప్పగలిగిన దమ్ము నీకు ఉండాలి క్రైస్తవునిగా. అలాంటప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అప్పుడే దేవుని చూడగలుగుతావు. మన నోట అబద్ధాలు ఉండకూడదు, మన నోట బూతులు ఉండకూడదు, మన నోట పోకిరి మాటలు ఉండకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి నోటితో అలాంటి పెదవులతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఈరోజు చెప్పదలుచుకున్న మంచి సలహా ఏంటంటే, పెంతెకోస్తు దినమున వారి మీదికి అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లు ఒక్కొక్కరి మీద వ్రాలగా పరిశుద్ధాత్ముడు వారు అన్య భాషలు మాట్లాడారు అని ఉంది. అంటే మీ నోర్లు పవిత్రపరచబడాలంటే బలిపీఠం మీద మండుచున్నటువంటి నిప్పు నీ పెదవులకు తగలాలి, పవిత్రపరచబడాలి. అంటే పరిశుద్ధాత్మ అగ్ని నీ పెదవులను కాల్చాలి, పవిత్రపరచాలి. అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా మీ పెదవులు కాల్చబడాలి. అసలు నీకు పరిశుద్ధాత్మ అంటేనే నమ్మకం ఉండదు, అన్య భాషలు అంటేనే పిచ్చి భాషలు అనుకుంటావు, ఇంకెట్లా పవిత్రపరచబడితే నీ పెదవులు, నీ నోర్లు? నేను అంటాను, యెషయా అపవిత్రమైన పెదవులు గలవాడై దేవుణ్ణి చూడడానికి భయపడ్డాడు, చచ్చిపోయానేమో అని భయపడ్డాడు. దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి సమీపించాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధత. మన పెదవులు పవిత్రపరచబడి ఉండాలి. మన నోటిని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మన పెదవులు పవిత్రపరచబడి ఉండాలి. నేను చెప్పిన ప్రతి మాట మీ వినికిడిలో ప్రభువు ఫలభరితంగా మార్చునుగాక. ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఆమేన్.